నేను ఒక 2 డేస్ బ్యాక్ వారాహి నవరాత్రుల పూజా విధానం కోసం ఒక వీడియో చేశాను. అయితే కొన్ని కమెంట్స్ వస్తున్నాయి. డౌట్స్ అడుగుతున్నారు. డైలీ ఫోటో ఫ్రేమ్ తొడవాలా? పసుపు గణపతి మార్చాలా? నెక్స్ట్ నాన్ వెజ్ తినొచ్చా లేదా? ఇలా కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి. కామెంట్ రూపంలో నేను ఆన్సర్ అయితే రిప్లై ఇచ్చాను. కానీ వీడియోలో ఎందుకు ఆన్సర్ చేస్తున్నా అంటే చాలా తక్కువ మందే కామెంట్ చేశారు, నేను రిప్లై ఇచ్చేయచ్చు. కానీ ఈ డౌట్ ఇంకా చాలామందికి ఉండొచ్చు కదా. సో వీడియో ఫామ్లో చేస్తే ఎక్కువ మందికి తెలుస్తుంది, క్లారిఫై అవుతాయి వాళ్ళ డౌట్స్ అని నేను ఒక వీడియో రూపంలో ఆన్సర్ చేస్తున్నాను. మీకు యూజ్ అవుతుంది అనుకుంటే వీడియోని ఎండింగ్ వరకు చూడండి. ఫస్ట్ డౌట్, అమ్మవారి పటం పెడతాం కదా ఈ నవరాత్రులకి, అది రోజు క్లీన్ చేయాలా అని. రోజు క్లీన్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ డే ఎలాగో క్లీన్ చేసి గంధం అలాగే కుంకుమ పెడతాం కాబట్టి ఆ నెక్స్ట్ డే నుంచి మనం క్లీన్ చేయక్కర్లేదు. నెక్స్ట్, అమ్మవారి ఫోటో ఏ డైరెక్షన్లో పెట్టాలి? ఫోటో ఎప్పుడైనా ఈస్ట్ అంటే తూర్పులోనే పెట్టాలి. నెక్స్ట్, పసుపు గణపతిని రోజు మార్చాలా అంటే ఖచ్చితంగా మార్చాలి. ఎందుకంటే మనం పసుపుతో చేసే గణపతి రెండో రోజుకి ఆరిపోయి కొంచెం పగిలిపోతున్నట్టుగా కనిపిస్తుంది. ఇంకా మూడో రోజుకి మనం ఏ అక్షంతలో ఏవో వేసి పూజ చేసేసరికి ఆ చిన్న పసుపు ముద్ద కాస్త విరిగిపోయి కింద పడిపోతుంది. అలా పూజ మధ్యలో జరగడం మనకు అంత మంచిది కాదు. కాబట్టి ప్రతిరోజు కూడా మీరు పసుపు గణపతి చేస్తే కనుక మార్చడమే మంచిది. లేదు మా దగ్గర విగ్రహం ఉంది చిన్నదైనా పెద్దదైనా అనుకుంటే మీరు దాన్ని కూడా పెట్టుకోవచ్చు. అదైతే మనం రోజు క్లీన్ చేయక్కర్లేదు. నెక్స్ట్ క్వశ్చన్, ఇంట్లో మిగతా వాళ్ళు నాన్ వెజ్ తినొచ్చా అని. అంటే ఇప్పుడు నేను నవరాత్రులు చేస్తే నా మిగతా ఫ్యామిలీ మెంబర్స్ నాన్ వెజ్ తినొచ్చా లేదా అని అడుగుతున్నారు. అది అంటే ఇప్పుడు వాళ్ళకి ఇబ్బంది పెట్టకూడదని నేను అనుకుంటున్నాను. వాళ్ళకి నాన్ వెజ్ తినాలి అని అనుకుంటే మాత్రం తినొచ్చు. దీనికి రీజన్ ఏంటనేది నేను నెక్స్ట్ క్వశ్చన్లో కంప్లీట్గా ఆన్సర్ చేస్తాను. ఆ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇంట్లో నాన్ వెజ్ కుక్ చేయొచ్చా అంటే ఇంట్లో నేను పూజ చేస్తున్నాను, నేను నాన్ వెజ్ నా ఫ్యామిలీ మెంబర్స్ తినాలనుకుంటున్నారు, వాళ్ళకి నేను వండొచ్చా? ఇంట్లో అసలు నాన్ వెజ్ వండొచ్చా? పూజ చేసుకుంటున్నాం కదా నవరాత్రులు, నేను నాన్ వెజ్ వండొచ్చా? ఇదే డౌట్ మా మదర్కి వచ్చిందనమాట. ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ నవరాత్రులప్పుడు అంటే ఇంట్లో వాళ్ళు నాన్ వెజ్ తినాలనుకుంటే ఎలాగా అని చెప్పి పంతులు గారికి అడిగారు. అయితే అతను చెప్పారు, ఇంట్లో వాళ్ళని ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టకండి, మనం ఏం చేసినా ఎన్ని చేసినా అది మన ఫ్యామిలీ బాగుండాలనే. కాబట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టి మనం ఎన్ని పూజలు చేసినా కూడా అది వేస్టే. వాళ్ళు తినాలనుకుంటే వాళ్ళకి వండి పెట్టడంలో తప్పే లేదు అని అతను చెప్పారనమాట. కాబట్టి ఒకవేళ మీ ఇంట్లో వాళ్ళు నాన్ వెజ్ తినాలనుకుంటున్నారు అండ్ మీరు కూడా వండాలనుకుంటున్నారు, కానీ మీకు ఇలాంటి సందేహం ఉంటే మీరు ఏమాత్రం భయపడకుండా వండుకోవచ్చు. కానీ చాలామంది ఇంట్లో నాన్ వెజ్ ఇంకా నవరాత్రులు అన్ని రోజులు వండటానికి ఇష్టపడరు. మీరు అంత స్ట్రిక్ట్గా ఉండాలనుకుంటే అది అంటే ఎవరి పర్సనల్ చాయిస్ వాళ్ళది. మీరు వండాలి ఫ్యామిలీలో హస్బెండ్కి పిల్లలకి, నేను ఇబ్బంది లేకుండా వాళ్ళకి నచ్చింది ఏదో పెట్టాలనుకుంటున్నాను అనుకుంటే అది కూడా కంప్లీట్లీ మీ చాయిస్ అనమాట. నెక్స్ట్, అమ్మవారికి వేసే మాల, పూలమాల మనం వేస్తాం కదా, అవి డైలీ చేంజ్ చేయాలా అంటే మరి నెక్స్ట్ డేకి పూలు అనేవి వాడిపోతాయి కాబట్టి ఖచ్చితంగా అవి అయితే చేంజ్ చేయాలి. మనం నవరాత్రులు 9 days చేస్తున్నాం. ఇన్ కేస్ మీరు వేసే ఫ్లవర్స్ కొన్ని చామంతులు కానీ ఒక 2-3 days కూడా ఫ్రెష్గా ఉంటాయి. అయినా సరే మనం ఆ మాల వేసింది నెక్స్ట్ డే ఖచ్చితంగా తీసేసి ఇంకో కొత్త పూలమాలని అమ్మవారికి వెయ్యాలి. పాతవైతే ఉంచకూడదు. నెక్స్ట్, నవరాత్రులు చెయ్యలేము 9 days ఈ పూజ అయితే చేయలేము, కానీ ఈ నవరాత్రుల్లో ఏదో ఒక్కరోజు పూజ చేయాలనుకుంటున్నాం, అప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి, ఏం చేయాలి? మీరు ఆ ఒక్కరోజు ఎప్పుడైతే చేస్తున్నారో ఆ రోజు శుభ్రంగా తలకు స్నానం చేసి అలాగే పూజని ఖచ్చితంగా సాయంత్రమే చేయాలి, ఉదయాన్నే అయితే చేయకండి. ఆ రోజులో ఒక ఒంటిపూట ఉపవాసం చేయడానికి ప్రయత్నించండి. ఒంటిపూట అంటే 3 పూటల్లో ఏదో ఒక పూట ఉపవాసం చేసి మిగతా 2 పూటలు మీరు మామూలుగా తినొచ్చు. ఉపవాసం చేసినప్పుడు కూడా మీరు పాలు పళ్ళు కూడా తినొచ్చు అనమాట, ఏం పర్వాలేదు. తర్వాత, అమ్మవారికి లలిత సహస్రనామాలు చదవడానికి ప్రయత్నించండి. ఆ రోజు మీరు ఒక్కరోజు పూజ చేస్తారు కదా, వీలైనంత వరకు లలిత సహస్రనామాలు చదవండి, లేదంటే ఖచ్చితంగా వినండి, ఎంతో పుణ్యం జరుగుతుంది. ఇంకా ఆ రోజు టైం ఉందనుకున్న వాళ్ళు వారాహి అష్టోత్తరం, వారాహి నామాలు, లేదంటే వారాహి అమ్మవారి స్తుతి, ఇలా ఏవైనా సరే మీరు చదువుతూ కుంకుమ పూజ చేయాలి. కుంకుమ పూజ చేసుకుంటూ మీరు ఏవైనా చదువుకోవచ్చు. అమ్మవారి విగ్రహానికి కానీ లేదంటే మీ దగ్గర లలిత అమ్మవారి విగ్రహం ఉంటే ఆ విగ్రహానికి కానీ మీరు కుంకుమ పూజ చేస్తూ ఈ మంత్రాలను అయితే చదవడం ఆ రోజు చాలా మంచిది. అలా మీరు నవరాత్రుల్లో ఏదో ఒక్కరోజు పూజ చేసుకోవచ్చు. మీరు పూజ చేసే ఆ ఒక్కరోజు నాన్ వెజ్ మానేస్తే సరిపోతుంది, మిగతా రోజులు మీరు మామూలుగా నాన్ వెజ్ తినొచ్చు. వీడియో ద్వారా మీకు వచ్చిన డౌట్స్ అన్నీ క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే నేను అప్కమింగ్ వీడియోస్లోని
ఆషాఢ మాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటామో, దానివల్ల వచ్చే లాభాలు ఏంటి అనేవి నేను చెప్తాను. కాబట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.